Audio Jungle. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారు అమ్మాయి ఒక ప్రెస్ మీట్ పెట్టి తను కొన్ని ప్రశ్నలు సంధించారు. తన ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని అలాగే ప్రభుత్వ ఒక తీరుని తను ప్రశ్నిస్తూ తను ప్రెస్ మీట్ పెట్టింది. ఈ సందర్భంగా మేము అదే అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి హత్య కేసు వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రపై విచారణ జరిపించాలి. అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతర్యం కూడా మీరు చూస్తే తాను అడుగుతుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి. ఇది ఈ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే 2019 మార్చి 14 రాత్రి అయినట్టుందా హత్య, అంటే ఇంకా సుమారు నెల రోజులు ఎలక్షన్ ఉంటుండగా ఇది ఆ సింపతి గెయిన్ చేసి ఈ కోడికత్తి డ్రామా లాగా మళ్ళీ అధికారంకు రావాలి అనే ఆలోచనతో ఒక దుర్బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య చేయించారని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. కనుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పేసి. అలాగే సునీతమ్మ అడుగుతున్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా గొడ్డల పోటీ అన్నారు. గొడ్డల పోటీ అని చెప్పి, అంటే అంత స్పష్టంగా మాకున్నటువంటి అనుమానం ఏంటంటే ఈయనకి అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారు. ఇంకొక వైపు సాక్షిలో వివేకానంద రెడ్డి గారు హత్య కేసు మరుసటి రోజున చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిపెట్టిన ఫోటో వేసి నారాసుర రక్త చరిత్ర రాశారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది వాళ్ళు స్వప్రయోజనాల కోసం హత్య చేసి ఇది రాజకీయ లబ్ధి పొందడానికే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని సాక్షి పేపర్లో వేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందారు, అధికారంకి వచ్చారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే అయ్యుడు సునీతమ్మ గారు అనేక ప్రశ్నలు వేశారు. సిబిఐ విచారణ, ఆయన అధికారం లేనప్పుడు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి ఆ రోజు అన్నమాట మనకు అందరికీ తెలిసిందే. అధికారం లేనప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, తర్వాత ఆయన అధికారంకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ ఎందుకు ఆయన అడగలేదో చెప్పాలి సమాధానం. ఇది మొత్తం ఆంధ్ర ప్రజానికానికి సమాధానం చెప్పాలి. మొదట్లో అంతా కూడా ఇది ఎలాగైనా మా బాబాయిని చంపించారు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించారు, పలానా వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఆ రోజు చెప్పి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఎలక్షన్ ముందు బలబుద్ధి అడిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీని వేయలేదు, అడగలేదు. మేము ఖచ్చితంగా సునీతం చేస్తున్నటువంటి న్యాయ పోరాటం ఏదైతే ఉందో ఆ న్యాయ పోరాటానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడి సుమారుగా 5 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్
స్వయాన బాబాయ్ హత్య చేయబడితే కూడా ఆ కుటుంబానికి ఇప్పటివరకు న్యాయం జరగకపోవడం అనేది చాలా చాలా బాధాకరం, చాలా అవమానం కూడా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య చేయబడితే ఇదిగో చంద్రబాబు నాయుడు చేయించారు, లేకపోతే టీడీపీ నాయకులు చేయించారు అని బురద జల్లే కార్యక్రమం ఎలక్షన్ ముందు సింపతి కోసం ఈ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నట్టు సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. మరి ఆ తర్వాత తమరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఈ ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల్లో దోషులను ఎందుకు పట్టుకోలేపారు? మీరే సిబిఐకి ఈ కేసు ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేసిన మీరు ఈరోజు సిబిఐ దగ్గర నుంచి కేసు విత్డ్రా చేసుకోవాలని మీరు ఎందుకు చేస్తున్నారు? ఆ రోజు ఏదైతే గొడ్డల పోటుతోనే బాబాయ్ చనిపోయారని మీరు ముందుగానే ఇలా చెప్పగలిగారు. అంతేకాకుండా సొంత ఇంట్లో సొంత బాబాయ్ కూతురు ఈరోజు సునీతారెడ్డి గారు ఈరోజు న్యాయ పోరాటం చేస్తుంటే మీ మద్దతు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ఆ స్థాయిలో ఉండి, రాష్ట్రంలో ఒక హై ప్రొఫైల్ హత్య కేసు జరిగితే దాన్ని న్యాయం చేయలేని మీరు రాష్ట్ర ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం.